హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేమందరం కలిసి ఇంకా ఆఫ్టర్నూన్ 2 o'clock అయిందండి. తాండూరు భూ కైలాస్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చే వరకు 3:30 అయింది. ఇక్కడైతే భూ కైలాస్ టెంపుల్లో వచ్చేసి 65 అడుగుల శివుడు ఉంటాడండి ఇక్కడ విగ్రహము. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ టికెట్ వచ్చేసి ఈచ్ వన్ మెంబర్ 100 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఇంకా లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ ఎంట్రన్స్ లోపల ఇలా ఉంటుందండి. మొత్తము అష్టలక్ష్ములు ఉంటారు ఇక్కడ. మొత్తము హనుమాను అండ్ వినాయకుడు, సాయిబాబా, ప్రతి ఒక్క దేవుడు ఇక్కడ ఉంటారండి. శివుడు, అందరూ అన్ని దేవుళ్ళు కనిపిస్తారు మనకైతే. 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ వాటర్లో నుంచి వెళ్ళాలండి. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తాను. ఇక్కడైతే శివలింగం కనిపిస్తుంది కదండి, ఇది లోపలికి వెళ్ళే దారి అనమాట. ఇంకా ఇక్కడైతే వినాయకుడు, శివుడు, ఆంజనేయ స్వామి, ఇంకా అన్ని దేవుళ్ళు కూడా బాగా కనిపిస్తారు. ఇక్కడికైతే మెయిన్ అనమాట. ఇక్కడ నుంచి జ్యోతిర్లింగాలు ఉంటాయి. 11 జ్యోతిర్లింగాల వరకు వాటర్లో ఇలా వెళ్ళాలండి. నడుచుకుంటూ వాటర్లో వెళ్ళాలి. నేనైతే వెళ్ళలేదు. నేను ఇంకా పాపను ఎత్తుకొని వెళ్ళాను అనమాట. మా హస్బెండ్ ఏమో బాబుని ఎత్తుకొని లోపల నుంచే వెళ్ళారు అందరూ. మా వాళ్ళందరూ లోపల నుంచి వెళ్ళారు. నేను మాత్రము ఇంకా కొంచెం పక్క నుంచి వెళ్ళానమాట. చూపిస్తాను చూడండి. నేను వెళ్ళే దారి అనమాట ఇలా ఉంటుంది. ఇంకా డైరెక్ట్గా వాటర్లో తడుచుకుంటూ కాకుండా నేను ఒక పాపను ఎత్తుకున్నాను. ఇంకా మా ఇద్దరు బాబుల్ని మా హస్బెండ్ తీసుకెళ్లారు. ఇక్కడ శివలింగంలో శివుడు కనిపిస్తున్నాడు కదండి, 65 అడుగులు ఉంటాయి. ఇక్కడ నుంచి బయటకి వచ్చే దారి ఇది అనమాట. ఇది 11 జ్యోతిర్లింగం అయిపోయిన తర్వాతకు ఇంకా మెయిన్ శివుడు లోపల కనిపిస్తాడు. ఇదైతే బయటకు వచ్చిన తర్వాతకు ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. మళ్ళీ ఇంకా వెళ్ళేటప్పుడు నేను కూడా వాటర్లోనే వెళ్ళాను. కానీ వాటరు మన భుజం వరకు మాత్రమే వస్తాయన్నమాట. ఇక్కడ ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. భక్తులు చాలామంది వరకు వస్తూ ఉంటారు. ఫస్ట్ టైం చూస్తున్నాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజు కూడా ఒక 100 మెంబర్స్ వరకు ఉంటారనమాట. ఇది తాండూరు నుంచి 2 kilometers ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. అన్ని శివలింగాలు దాటేసుకొని మెయిన్ శివలింగము జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళేటప్పటికి 12వ శివలింగం దగ్గరికి వెళ్ళడానికి ఇలా వాటర్లో వెళ్ళాలన్నమాట. చాలా బాగుంది. నేను వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా వాటర్లో రాలేదు. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం వాటర్లో వచ్చాను. చాలా మంచిగా అనిపించింది. కానీ భయపడ్డాను, పిల్లలు ఉన్నారు, ఇంకా వీడియో తీయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనుకున్నాను. కానీ నా భుజాల వరకే వాటర్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది. ఇంకా పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. లాస్ట్ ఇంకా మేము బయటకు వచ్చేదన్నమాట. బయటకైతే వచ్చేసాం అనమాట. ఇక్కడ శివుడు అయితే 65 అడుగులు ఉంటారనమాట. శివలింగము చూడండి ఈ స్టాచ్యూ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో అయితే ఇంతే అండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.